కోడిగుడ్డు వెల్లుల్లి కారము చల్లగా ఉన్న అన్నంలో అయినా వేడివేడిగా ఉన్న అన్నంలోనైనా టేస్ట్ చాలా బాగుంటుంది. ఎలా తయారు చేయాలో చూద్దామండి. పొట్టు తీసేసిన 50 గ్రామ్స్ వెల్లుల్లి రోట్లో వేసుకోండి. చిన్న టీ స్పూన్ తోటి 2 టీ స్పూన్ల జీలకర్ర వేసుకోండి. కచ్చపచ్చగా దంచేసి మీ టేస్ట్కి తగ్గ కారం కూడా వేసేసి బాగా దంచేయండి. ఇప్పుడు బౌల్లోకి షిఫ్ట్ చేసేయండి. స్టవ్ మీద ఒక ప్యాన్ పెట్టేసి సరిపడా ఆయిల్ కూడా వేసేసి ఆవాలు, జీలకర్ర, శనగపప్పు కూడా దోరగా వేగిపోయిన తర్వాత 2 కానీ 3 కానీ కోడిగుడ్లను పగలగొట్టేసి ఫ్రై చేయండి. ఇందులో సరిపడా సాల్టు, సరిపడా పసుపు కూడా వేసేసుకొని ఫ్రై చేయండి. ఇప్పుడు మనం ముందుగా వెల్లుల్లి కారము రెడీ చేసింది కూడా ఈ కోడిగుడ్లు మిశ్రమంలో వేసేసి స్పూన్తో బాగా కలిపేసి ఫ్రై చేయండి. ఇందులో ఒక కరివేపాకు రెమ్మ కూడా వేసుకొని ఫ్రై చేయండి. ఇలా ఫ్రై అయిపోయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసి రైస్లోకి వడ్డించుకోవడమే. చాలా బాగుంటుంది. ట్రై చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి. బాయ్.